అందరికీ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు కూలి పని చేసుకున్నటువంటి కూలీల మీద దోసుకుంటున్న పందికొక్కులకు ఎలుకలకు ఏది దొరకకుండా గదేనుల్లా మనము కరువు పని చేస్తూ ఉంటాం. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కరువు పని నడుస్తూ ఉంటుంది. ఇంకో నెల అయితే స్టార్ట్ అవుతుంది కరువు పని. మరి కరువు పని స్టార్ట్ అయిన తర్వాత మనకు వారం వారం వచ్చే డబ్బులు పోస్ట్ ఆఫీస్ ఖాతాలో పడతాయి. పడ్డాంకడ అనిపిస్తారే నేను 6 రోజులు పని చేసినా గింత తక్కువ ఎట్లా వచ్చింది అంటే మెజర్మెంట్ ప్రాబ్లం అని ఓడంటాడు, మెజర్మెంట్ ఇట్లా అయిందని ఓడంటాడు. ఇందులో ఏదన్నా తికమక్క ఉంది, మనం ఎవరికన్నా ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో, ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఎవ్వరు కూడా మనకు సహాయం చేయరు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ మొత్తానికి రూల్స్ మార్చేసిండు. అమాయకమైనటువంటి పేదల ప్రజల డబ్బులు దోచుకుంటున్నటువంటి దొంగలకు దొరకకుండా ఇప్పుడు పేరు మార్పుతో పాటు మనకు 100 రోజుల పని బుక్ ఉంటే ఇప్పుడు 125 రోజుల పని, అలాగే మనకు ఎంత డబ్బులు ఇవ్వబోతా ఉన్నాడు 1,00,000 అంటే 1,50,000 కోట్ల నిధులు మన భారతదేశం మొత్తానికి ఈ కరువు పని గురించి మాత్రమే కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంవత్సరానికి. మరి దీని మీద ఏమేం చర్చ జరిగింది, అసలు ఏమంటా ఉన్నాడు, ఏం పేరు మార్చిండు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే వీడియోను గట్ల ఎండ్ వరకు చూడాలి. మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనం కదా 100కి ఫోన్ చేస్తే పోలీసులు, 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎట్లా వస్తుందో దీనికి కూడా ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక తర్వాత పందికొక్కులు ఉండయి, ఎలుకలు ఉండయి, ఏది ఉండదు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రోజువారీ వేతనము అలాగే పని దినాలు కూడా పెంపు. మొత్తానికి మనకు పేరు మార్పుతో పాటు పని దినాలు పెంచిండ్రు, అలాగే దీనికి సంబంధించి పైసలు కూడా పెంచిండ్రు. డైలీ పోతే మనకు 150 రూపాయలు 180 రూపాయలు ఎక్కువ అంటే 190 రూపాయలు పడితే ఎక్కువ అవుతుండే. అది కూడా మనం మెజర్మెంట్ ఇంత పొడి లోతు పొక్క తీస్తే తప్ప రాకపోతుండే. మరి ఇప్పుడు అట్లా కాదట. ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము కేంద్రము మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి పని దినాలకు మరొక 25 రోజులు కలుపుతూ అనదపు దినాలను కూడా కల్పించారు. వీటితో పాటు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 1,50,000 కోట్లు 1,50,000 కోట్ల నిధులకు ఈ పథకానికి కేటాయించి ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు మనకు కనబడతా ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, విడివిడి ప్రభుత్వాలు ఉన్నా కానీ ఈ ఉపాధి హామీకి సంబంధించి రూల్స్ మాత్రం అందరికీ ఒకటే, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ కుటుంబాలకు. కాబట్టి ఎవడు ఎక్కడ ఏమి నొక్కేద్దామన్నా ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది, దానికి గట్టిగా ఫోన్ నొక్కితే చాలు నీ ఫోన్ నంబరు, నీ జాబ్ కార్డ్ నంబరు, అక్కడ నీ గ్రామము, నీ ముందు జరుగుతున్నటువంటి అన్యాయము ఎవరు చేస్తా ఉన్నా ఫీల్డ్ సెంటర్ పైన ఎవరు వాళ్ళ పేరు చెప్పి కొంచెం సలహా ఇస్తే అయిపోతుంది. పూర్తి ఎంక్వైరీ వాళ్ళు చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే విధంగా దీంట్లో రాబోతా ఉంది రూపురేఖల్లో. దేశవ్యాప్తంగా పల్లెల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, ఇది ఎంజినార్జీ సేవ అంటే పేరును మార్చి పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మార్చి నిర్ణయానికి మంత్రివర్గము ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ పథకంలో మనకు 100 రోజులు పని దినాలు ఉండగా 100 రోజులే ఉండే కదా, కుటుంబంలో 3 పోని 4 పోని 100 రోజులు కాగానే బంద్ పెడుతుండే. ఇప్పుడు అట్లా కాదు, 125 రోజులు రోజు పని దినాలు ఉన్నాయి. వాటిని సంవత్సరానికి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఒక్క రోజు కూలీలకు ఇచ్చే కనీస వేతనం ఎంత ఉంటుంది అంటే 240 రూపాయలు, 240 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మీరు ఒక్కటి బాగా గుర్తుంచుకోవాలా, ఏమంటా ఉన్నారు, మొత్తానికి పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన కింద గ్యారంటీ బిల్లు ఏంది, 240ని గ్యారంటీగా రావాలి. మినిమం ఇంకెక్కువ రావాలి, నువ్వు పని చేసిన దాని మీకెళ్ళి, కానీ మినిమం నీకు 240 రూపాయలు రావాలా. దేనికే గ్యారంటీ బిల్లు. నీ పని దినం నువ్వు పొయ్యి ఆధారపడ్డవు అంటే దాని మీద
హాజరు పడ్డది అంటే నీకు అక్కడ 240 రూపాయలు ఖచ్చితంగా నీకు రావాలి. అక్కడ నువ్వు పని చేసినావు, ఇతను పని చేయించినా అనేది అదంతా ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటాడు. కానీ అక్కడ నువ్వు పోయి పని చేసినావు, దాని మీద హాజరు పడ్డది అంటే మాత్రం 240 రూపాయలు స్టార్ట్. మరి అక్కడ మెజర్మెంట్ కానీ ఇది కానీ అది కానీ కొలతల్లో మీ గ్రూప్ వైజ్గా ఎట్లా పని చేసుకుంటారు, ఏ రకంగా ఉంటుంది అనేది అది ఇంకో వేరే లెక్క. దీనికి సంబంధించి ఇక పూజగర్ గ్రామీణ రోజ్గార్ యోజన కోసము కేంద్ర ప్రభుత్వం 1.51 లక్ష అంటే 1.5 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ పథకం 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని UPA-1 ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ పేరును జోడించారు. దానితోటే ఇప్పుడు ఏమైపోయిందంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ పేరు జోడించే వరకు ఆ రకంగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన ఉపాధి భద్రత కల్పించడం ప్రాధాన్య లక్ష్యంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ ఈ పథకం కింద గ్రామాల్లో నైపుణ్యం లేని శ్రమ, వాస్తవానికి మనం చేస్తూ ఉన్నాం. నైపుణ్యం లేని శ్రమ అంటే మనకు ఎంత వస్తుందో తెలియదు. మనకు ఒక్కొక్క వారానికి మనం రోజు పనికి పోతా ఉన్నాము, మనకు ఒక్క రోజుకు ఎంత వస్తుంది తెలియదు. జగిత్యాల జిల్లాలో తెలంగాణ జగిత్యాల జిల్లాలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మండల స్థాయి ఇంకా వేరే వీళ్ళ మీద ఉన్నటువంటి సీనియర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిసి దాదాపు 20 లక్షల కుంభకోణం చేశారు. ఒక మండలానికి 20 లక్షల కుంభకోణం చేశారు ఆటోమేటిక్గా. మరి ఏమైతా ఉంది అని చర్చించగా 20 లక్షల యొక్క వీళ్ళు చేసినటువంటి దొంగ దోపిడీ బయటపడిపోయాడు. ఇప్పుడు 1.5 కోట్లు ప్రవేశపెట్టినటువంటి కేంద్రము దీని మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటుంది కదా, అట్టటి కాదు 1.5 కోట్లు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క బాధ్యతతోటి పని చేయాలి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కానీ మీ బాధ్యతతోటి పని చేయించాలి. అందరినీ సమాన భావంతో చూడాలి. అమాయకులు ఉన్నారు, వీళ్ళకి ఏమీ తెలియదని దోసుకుంటామంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. దానికి ఒక్క నొక్కితే ఫోను ఏడికి పో అని ఆడిపోయి ఎక్కడికి వెళ్ళి మీకు తిరిగి రావని అక్కడికి వెళ్ళి వస్తుంది. తర్వాత తడిసి మోపెడైనా మీకు జాబ్ ఉండదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రత పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ ఈ పథకం కింద గ్రామాల్లో నైపుణ్యం లేని శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం అప్పుడు 100 రోజుల వేతనానికి ఉపాధి హామీ ఇవ్వబోతోంది. ఇచ్చారు. కానీ ఇప్పుడు దీనికి మారినటువంటి పని దినాలు మీరు చూసిరు కదా, ఆల్రెడీ 125 రోజులు. అయ్యో ఇప్పుడు 125 రోజులు పని, 240 రూపాయలు. ఇంకా సంబంధించి వగేరా దీంట్లో కొత్త వాళ్ళు చేరవచ్చు. మీ బుక్కులు కూడా మారితే బ్యాంక్ అకౌంట్లు ఏవి నడవయి. మనకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఖాతానే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఖాతాలోనే మీ డబ్బులు పడతాయి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఖాతాలోనే పడతాయి. ఇక ఏమన్నా ప్రాబ్లం ఉంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఉంటుంది, హెల్ప్ లైన్ నంబరు. దానికి మీరు ఫోన్ చేసి, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు పనిచేస్తలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఈ వ్యవస్థ అనేది నడుస్తూ ఉన్నది. ఒక సెటప్ అయిన తర్వాత మీరు ఉపాధి హామీ అంటే పనికి వెళ్ళేటప్పుడు మీకేమైనా ప్రాబ్లం జరిగితే ఈ వీడియో కింద ఉన్నటువంటి ఈ నంబర్కి, హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయరి. ఫోన్ చేస్తే మీ పేరు, మీ గ్రామము, మన డిస్ట్రిక్ట్, అలాగే మీరు ఎక్కడ ఎవరితోటి జరుగుతూ ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ పైన వాళ్ళతోట అడిగితే కథం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇంకా దాసుకునుడు ఆ బంగాళాలు కట్టరు కార్లు కూడా అంత బంధు. అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకే చెందాలి. ఇది నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం. కింద మీరు అభిప్రాయాన్ని కామెంట్ చేసి ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.